Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలిచిన అంశాల్లో ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి ఒక 25-30 టాపిక్స్ ఉంటాయి. అంటే వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కానీ, ఏ స్థాయి క్వశ్చన్ పేపర్ కానీ ఉండదు. అది ఏ పోటీ పరీక్షన కానివ్వండి. సో అలాంటి టాపిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఐఐటీస్. ఈ ఐఐటీస్ గురించి అట్లీస్ట్ 1 weekలో 2 టాపిక్స్ అన్న మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు స్పోర్ట్స్ కోటా అనే అంశం వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి ఐఐటి ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటా అనే అంశం ఇప్పటివరకు లేదు. భారతదేశంలోనే మొదటిసారి ఒక ఐఐటిలోకి స్పోర్ట్స్ కోటాని తెరవడం జరుగుతుంది. అది ఏ ఐఐటి అంటారో. సో చూడండి, మద్రాస్ ఐఐటి వెరీ 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 ఇంపార్టెంట్. ఐఐటీస్ గురించి ఏ సమాధానం లేనప్పుడు, మనకు అక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేనప్పుడు, ఐఐటి మద్రాస్ కనుక ఆప్షన్స్లో ఉంటే దాన్ని మనం చూజ్ చేయవచ్చు. అంత ఇంపార్టెంట్. సో ఐఐటి మద్రాస్లో స్పోర్ట్స్ కోటా ప్రారంభం. సో ప్రతి యూజీ కోర్సులో అంటే అండర్ గ్రాడ్యుయేట్ సో అదనంగా 2 సీట్లను కేటాయిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటిగా ఐఐటి మద్రాస్ నిలిచింది. 2024-25 అకాడమిక్ సెషన్, అంటే ఈ ఇయర్ ప్రారంభమైన అకాడమిక్ సెషన్స్ ఉంటాయి కదా, అప్పటి నుండి అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఏవైతే ఉంటే వాటిల్లో 2 సీట్లను అదనంగా సృష్టించాలని నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ ప్రోగ్రామ్ కింద సృష్టించిన ఈ 2 సీట్లలో భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని ఐఐటి వారు చెప్పడం జరిగింది. ఐఐటిలో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా అనేది లేదు. మొదటిసారి ఐఐటి మద్రాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఐఐటి మద్రాస్ వారే ఇప్పటివరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయని చెప్పుకున్నాం కదా మనం. అలా విదేశాల్లో తొలి ఐఐటి ఆఫ్రికా ఖండంలో టాంజానియా జాంజిబార్ అక్కడ ఏర్పాటైంది. దానికి సహకారం అందించింది ఏ ఐఐటి క్యాంపస్ అంటే ఐఐటి మద్రాస్. ప్రీతి అగలేయం గారు అక్కడ డైరెక్టర్గా ఉన్నారు. అండ్ రీసెంట్గా ఐఐటి మద్రాస్ మరొక ప్రకటన ఏం చేశారంటే శ్రీలంకలో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. క్యాండీ ప్రాంతంలో ఒక ఐఐటి క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి. అలా భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు వార్తల్లోకి వచ్చిందని చెప్పడం కరెక్ట్ కాదు. సెప్టెంబర్ మంత్లోనే వార్తల్లోకి వచ్చింది. September 9th ఆ టైంలో భారత్ అధ్యక్షతన, భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో G20 సమావేశం జరిగింది. శిఖరాగ్ర సమావేశం భారత్ మండపం వేదికగా. అప్పుడు ఈ న్యూస్ అనేది మనం చూసాము. ఐమెక్ అంటాం. మరొకసారి ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో, మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ గారు ఐమెక్ గురించి ప్రస్తావించారు. ఈరోజు మరొకసారి వార్తలు చూడడం జరుగుతుంది. మరి ఏంటి ఐమెక్ అంటే? భారతదేశాన్ని యూరప్తో అనుసంధానం చేయడం లేదా యూరప్తో కలిపే ఒక అద్భుతమైన ఎకనామిక్ కారిడార్. సో ట్రేడ్ రూట్ కానివ్వండి, అన్ని రకాలు కూడా యూజ్ అవుతుంది. సో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటారు ఐమెక్ అంటే. సో G20 సమావేశాల సమయంలోనే భారత్, యుఏఈ, సౌదీ, ఫ్రాన్స్, జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్, ఇటలీ సంతకాలు చేయడం జరిగినాయి. సో గుర్తుంచుకోండి, భారత్ను యూరప్తో అనుసంధానం చేసేదే ఐమెక్. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం CA 360లో చూసాము. సో మనం చూద్దాం. అండ్ కబలిస్తున్న క్యాన్సర్కి సంబంధించిన గణాంకాల వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, భారత్లో 2022లో 14.1 లక్షల కేసులు నమోదైనాయి అంట. 9.1 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారంట క్యాన్సర్ సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి కోరలు చాటుతుంది. ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక భారతదేశంలోనే 2022లోనే 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయంట. 9.1 లక్షల మంది మృతి చెందారు. భారత్లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ 2వ స్థానంలో ఉందంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. టెడ్రాస్ అదనం గారు డైరెక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. వారు చెప్పారు. తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడాయి. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలించడానికి 15 ఏళ్ల వయస్సు నిండక ముందే HPV టీకాలు వేయించాలని WHO చెప్పడం జరిగింది. సో భారత్లో నమోదైన కేసులు 14.1 అంట. సో గుర్తుంచుకోండి, మరణాలు 9.1 lakhs 2022లోనే.
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు 2 కోట్లు, నమోదైన మరణాలేమో 97 లక్షలు. ప్రతి 1,00,000 మందిలో క్యాన్సర్ మరణాలు ఖండాల వారీగా చూస్తే యూరప్ కాంటినెంట్లో ఎక్కువ ఉంటున్నాయి. నెక్స్ట్ ఆఫ్రికా, నెక్స్ట్ ఆసియా. పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు పెదవి అండ్ నోటి కుహర క్యాన్సర్. మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ రొమ్ము, గర్భాశయ క్యాన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 75 ఏళ్లలోపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నవారు భారతదేశంలో 10.6%. అదే 75 ఏళ్ళ తర్వాత వచ్చేవారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక మనము 20%. అండ్ నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించి క్యాన్సర్ కేసుల విషయంలో గణాంకాలు. ఏ రాష్ట్రం టాప్లో ఉంది, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటని. దేశంలో 3.42 లక్షల మంది సర్వైకల్ క్యాన్సర్ బాధితులుగా ఉన్నారంట. 7వ స్థానంలో దేశంలో ఏపీ క్యాన్సర్ కేసుల విషయంలో, 11వ స్థానంలో తెలంగాణ ఉందంట. ఎవరు చెప్తున్నారు చూడండి. దేశవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ బాధితులు లక్షల సంఖ్యలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున శుక్రవారం రోజున లోక్సభకు ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 3,42,333 మంది సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు చెప్పడం జరిగింది. ఎక్కువ మంది బాధితులున్న రాష్ట్రాల్లో ఏపీ 7వ స్థానం, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నట్టు చెప్పారు. 2023 నాటి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఆంధ్రప్రదేశ్లో 17,146 మంది, తెలంగాణలో 11,525 మంది ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఉత్తరప్రదేశ్లో 45,682 మంది ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఉన్నాయంట. గుర్తుంచుకోండి. ఇక గర్భాశయ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధం అనేది వార్తల్లోకి వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటువంటి టాపిక్స్ ఇంపార్టెంట్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేస్తే ఆ వ్యాధిని సమర్థవంతంగా అరికట్టొచ్చని చెప్పేసి అమెరికాకు సంబంధించిన రట్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తెలిసింది. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖ క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ వైరస్ నిర్మించడానికి టీకాలు రూపొందించినా కూడా పేద దేశాల మహిళలకు అవి చేరటం లేదంట. కానీ కరెక్ట్ టైంలో ఇస్తే అరికట్టవచ్చు క్యాన్సర్ అని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మారుట్ డ్రోన్స్. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మారుట్ డ్రోన్స్. సో ఇది డ్రోన్ల తయారీ కంపెనీ, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటాం. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. ప్రస్తుతం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మారుట్ డ్రోన్స్ వారు రీసెంట్గా అధునాతన డ్రోన్లను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఇవ్వడం జరిగింది. మనం ఏమంటాము, డ్రోన్ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా. సో డ్రోన్ల ఆధారంగా మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడంలో భాగంగా ఇవి ఉపయుక్తంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మారుట్ డ్రోన్స్ దేశంలోనే మొదటిసారి ఇండియాస్ ఫస్ట్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ డ్రోన్స్ని NMDCకి ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా పంజాబ్ భారతదేశంలోని మొదటిసారి రోడ్డు ప్రమాదాలకి సంబంధించి మరణాలను తగ్గించడానికి ఒక ప్రత్యేక ఫోర్స్నే ప్రారంభించారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. అలా రహదారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా, సరైన సమయంలో మనం యాక్షన్ తీసుకుంటే ఫ్యాటలిటీస్ని తగ్గించవచ్చు. ఫ్యాటలిటీస్ అంటే ఎన్నైతే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి అందులో జరుగుతున్న మరణాల సంఖ్యను తగ్గించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక వ్యవస్థనే ప్రారంభించింది అంటారు పంజాబ్ గవర్నమెంట్ లాంచెస్ సడక్ సురక్షా ఫోర్స్ టు రెడ్యూస్ రోడ్ ఫ్యాటాలిటీస్. గుర్తుంచుకోండి, చీఫ్ మినిస్టర్ భగవత్ సింగ్ మాన్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో రహదారి ప్రమాదాలను లేదా ఆ ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించబడిన ప్రత్యేక అంశం. అండ్ కేంద్రానికి వ్యతిరేకంగా ఇటీవల కేరళ రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకుంది. కేరళ అసెంబ్లీ తీర్మానం. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గారు ఉన్నారు. అండ్ గవర్నర్గా మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఇటీవల గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్తో తరచూ వార్తల్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, నిధులు విడుదల చేయకుండా ఆర్థికంగా తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్రం వైఖరిపై, సమాఖ్య లక్షణాలపై కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్రం దేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేస్తోందని ఆరోపిస్తూ కేరళ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. విపక్షం సభలో లేనప్పటికీ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించిందని చెప్పడం జరుగుతుంది అసెంబ్లీ స్పీకర్. సో ఇటీవల కేంద్రం రాష్ట్ర రుణ పరిమితిని దారుణంగా తగ్గించిందని, రెవెన్యూ లోటు గ్రాంట్ను తగ్గించిందని కేరళ ఆర్థిక శాఖ మంత్రి బాలగోపాల్ గారు తెలిపారు.
అండ్ ఐక్యరాజ్యసమితి బడ్జెట్కు భారత్ విరాళం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎంత మొత్తంలో విరాళం ఇవ్వడం జరిగింది? 2730. సో అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి 2024 వార్షిక బడ్జెట్కు భారతదేశం సుమారు $2730 కోట్ల మిలియన్ విరాళంగా అందజేసింది. సకాలంలో ఐక్యరాజ్య సమితి బడ్జెట్కు నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన భారత్ చేరింది. జనవరి 31వ తేదీ కల్లా ఈ దేశాలు తమ విరాళం మొత్తాలను పూర్తి స్థాయిలో అందజేశాయని ఐక్యరాజ్య సెక్రటరీ, ప్రస్తుతం ఎవరున్నారు, సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ గారు చెప్పడం జరిగింది. అండ్ మరొక రాజకీయ పార్టీ, మరొక సినీ ప్రముఖుడి నుండి. సో తమిళనాడు రాష్ట్రంలో ఒక సినీ ప్రముఖుడు విజయ్ గారు, సో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు. సో ఇటీవల రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. తన పేరు అంటే, రాజకీయ పార్టీ పేరు ఏంటంటే తమిళగ వెట్రి కలగం. తమిళగ వెట్రి కలగం అనే పేరుతో రాజకీయ పార్టీని ఇటీవల అనౌన్స్ చేస్తూ వార్తల్లోకి వచ్చిన వారు ఎవరంటే సినీ నటుడు విజయ్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ర్యాపిడ్గా చూస్తే ఐఐటీలో స్పోర్ట్స్ కోటా అనేది మొదటిసారి ఐఐటి మద్రాస్లో ప్రారంభము. అండ్ నెక్స్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. నెక్స్ట్ క్యాన్సర్ కేసులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్నాయి, భారతదేశంలో ఎక్కువగా నమోదవుతున్నాయని. భారతదేశంలో క్యాన్సర్ కేసులకు సంబంధించిన ర్యాంకింగ్స్. అండ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధం ఏంటి అని చెప్పేసి అమెరికాలోని రజర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పడం జరిగింది. మారుట్ డ్రోన్స్, హైదరాబాద్ కేంద్రం పనిచేసిన మారుట్ డ్రోన్స్ దేశంలోని మొదటిసారి డ్రోన్ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఎన్ఎండిసి వారికి డ్రోన్లను అందజేత. అండ్ నెక్స్ట్ ఇటీవల సడక్ సురక్షా ఫోర్స్ అనే అంశంతో పంజాబ్ రాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. రహదారి ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించడానికి అండ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్రం అవలంబిస్తున్న పద్ధతులకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఒక తీర్మానం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి బడ్జెట్కి భారత ప్రభుత్వం ఇచ్చిన విరాళం 2730 కోట్లు. అండ్ రాజకీయ పార్టీని ప్రకటించారు సినీ నటుడు విజయ్, తమిళగా వెట్రి కలగం అనే అంశం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలుస్తున్న అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.